మీ దేవుడి దయవల్ల మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం. నిజంగా నేను అలాగని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లే. ఎక్కడో అక్కడ కొన్ని కొన్ని మూలాలైతే ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది. ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సిడర్లోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం. కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర ఎక్కడ లేదు. సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి. ఎందుకంటే మేము ఏదో కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళు కోర్టులకు వెళ్తే మేము ముట్టకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం. మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సార్ అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది. కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడూ తప్పించుకోడండి. మొత్తం ఒక విషయం చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు. డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి. సార్ ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి జరగవండి. ఫ్యాక్షన్ లాంటి ఊర్లనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి. నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం, ఇద్దరు ముగ్గురులా ప్రయత్నం చేశారు, మేము తిప్పుకొట్టుకున్నామని. మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి మాకు తెలుసు, మేము చేయగలం. నాకు తెలిసి ఒక 2 days నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అయిపోతుంది. లేదండి, అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా ఆ రోజు అలాంటి ఆరోపణలు వచ్చినాయి. కానీ మా సిపి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని కూడా ట్రాక్ చేశారు, టవర్ డంప్ తీసుకున్నారు, వాళ్ళు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ సిగ్నల్ లోపం అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల వాళ్ళు జేఈ మెయిన్స్కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం. ఉత్తరాంధ్రలో జరుగుతున్న క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాదండి. జనరల్గా క్రైమ్ అయితే ఉంది. ఆ క్రైమ్ విషయంలో డెఫినెట్గా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఇగ్నోరెన్సీ లేదు. మేము సీసీటీవీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ దగ్గర నుంచి విషయం ఏంటంటే అయ్యిందే చెప్తున్నారు కానీ మేము చేసింది చెప్పట్లే. అదే బాధ మాకు. మేము ఒకటేంటంటే విషయం ఏంటంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా క్లియర్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం, నిందితుల్ని వితిన్ 24 hours పట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయండి. ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అయితే లేదు, క్రైమ్ అయితే పెరగట్లేదు. మీరు అడిగిన దానికండి నేనే చెప్తున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను మంత్రిగా పాల్గొన్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒక పత్రికలో పేపర్ వచ్చింది, ఇక్కడ ఉన్నారు ఎస్సీలు అని అన్నారు. మరి వేదిక మీద బంగారు కుటుంబాలు ఎస్సీ, ఎమ్మెల్యే ఎస్సీ, అదేవిధంగా మంత్రి ఎస్సీ ఉన్నారు, అదేవిధంగా లిడ్ క్యాప్ చైర్మన్ ఉన్నారు. ఎన్ని కనిపించకుండా ఒక పత్రిక అంత అవాస్తవాలు చేస్తే